దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 68వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. కిందటిసారి ఎపిసోడ్లో పురుషోత్తం చౌదరి గారు ఇప్పటికీ 200 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఒక 150-160 సంవత్సరాల క్రితం పరిచర్య చేశాడు. 160 సంవత్సరాల క్రితం అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, భారతదేశంలో పరిస్థితులు ఏంటి, మరి ఆ పరిస్థితుల్లో ఆయన ప్రభు వైపు చూడటానికి కారణాలు చూచిన తర్వాత అందరిని ఎదిరించి ఆయన ప్రభు వైపు చూసిన తర్వాత స్వార్థ ప్రకటిస్తుంటే ఆయనకి ఎదురైనటువంటి ప్రశ్నలు, ఆటంకాలు, గ్రామాలు ఆయన తిరుగుతూ ఉండగా మరి కాలినడకన ఈ యొక్క గుర్రాల మీద బళ్ళ మీద తిరుగుతూ అనేక గ్రామాల్లో ఆయన సువార్త ప్రకటించడం జరిగింది. అట్లా ఒక్కోసారి వెళితే సువార్తకి ఒక నెల రోజులు అంత పెద్ద సువార్త ప్రయాణాలు చేశాడు ఆయన. వాటిల్లో మరి అనేకమైనటువంటి గొప్ప విషయాలు, సంఘటనలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ తర్వాత శ్రీకాకుళంలో ఉంటుండగానే మరి విజయనగరం జిల్లా అనుకుంటాను చిట్టివలస అనేటువంటి ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ ఉందట. అక్కడ క్రైస్తవుల పిల్లలకి సువార్త చెప్పడానికి, బోధించడానికి మరి సువార్తుడు కావాల్సి వచ్చి మరి మిషనరీలను అడిగితే పురుషోత్తం చౌదరి గారిని ఫ్యామిలీతో సహా అక్కడ పంపిస్తే చిట్టివలసలో చాలా సంవత్సరాలు ఆయన సేవ చేశాడట. ఒక పాస్టర్గా ఆ కొండ చేశాడట. చేసిన తర్వాత అక్కడ ఉండగానే ఎవరు ఈ యొక్క వీళ్ళ అన్నగారు ఉన్నారే జగన్నాథ్ చౌదరి గారు. ఈ జగన్నాథ్ చౌదరి గారు మొదటి నుంచి వ్యతిరేకం కదా, మరి రాను ఏమైనా మారాడంటే ఏం మారలా. ఒకసారి పురుషోత్తం చౌదరి గారిని చూడటానికి వాళ్ళ ఊరు కొంతమంది సువార్తికులు వెళ్ళి వాళ్ళ అన్నగారు ఉండే జగన్నాథ్ చౌదరి గారు ఊరికి కూడా వెళ్ళి సువార్త ప్రకటిద్దామంటే వెళ్తే వాళ్ళని వసారాలో నిలబెట్టి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నా తమ్ముడు చెడిపోయాడు, మీరు చెడిపోయిన వాళ్ళందరూ వచ్చారు అని చాలా అగౌరవపరచడం జరిగింది. అంటే జగన్నాథ్ చౌదరి గారు మారలేదు. కానీ చిట్టివలసలో ఆయన పాస్టర్గా ఉంటుండగా ఒక ఆయన వచ్చాడట ఆయన దగ్గర. ఎవరు? ఆయన 70 మైళ్ళు నడిచి వచ్చాడు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ కంఠస్వరం వింటే అది తన అన్న కుమారుడైన అప్పల నరసింహాన్ని పోల్చి ఈ జగన్నాథ చౌదరి గారు ఎవరైతే భీష్మించి కూర్చున్నాడో ఆయన కొడుకట అప్పల నరసింహ గారు. అది చూచి నాయన ఇంటర్ అందరూ క్షేమమాని కృష్ణ ప్రశ్న వేసి వారికి సుక్షేమ వార్తన వృద్ధ సోదరిని పిలిచి బాబు కాళ్ళ నుంచి వంటకు అనగా దాదా బచ్చమొద్దు మీ పాకమే భాగం చేసుకొని చెప్పు అంటే అప్పటికి ఈయన యేసు ప్రభువుని అంగీకరించేశాడు వాళ్ళ అబ్బాయి. ఏంటవి? కాషాయ వస్త్రాలు ధరించుకున్నాడట. మొత్తం ఆ పాత విషయాలన్నీ తీసేసి ఆయన యేసు ప్రభువుని అంగీకరించి వాళ్ళ బాబాయ్ గారిని కలుసుకుందామని వస్తే అంత ఆశ్చర్యమైందట. మీ నాన్నగారు ఇంతవరకు కూడా ప్రభు వైపు చూడలేదు, నువ్వు వచ్చావంటే అదిగో నేను మరి కుమారుడు క్రైస్తవ స్వీకారం చేసే సంగతి ఉత్తరం ద్వారా జగన్నాథతో తెలియజేసినంతటా ఆయన ఈ విచారం ఏమని చెప్పగలను. విచారముల తోడు సనాతన ధర్మాచరణను విడిచినను పరమ పవిత్రమని ఎంచిన యజ్ఞోపేతం తొలగించిన దాని కారకుడు తన తమ్ముడు ఆయన పురుషోత్తముడని ఆయన ఉగ్రసింసుడైపోయాను. అయితే ఇద్దరు కలిసి మరి ఎట్లాగో ప్రభువుని నమ్మాడు కదా అని చెప్పి ఇద్దరు కలిసి మరి ఉండగా ఉత్తరం రాశాడు. నేను ప్రభువుని నమ్మానని రాస్తే, నేను ఇట్లా బాబాయ్ గారి ఇంట్లో ఉన్నానని రాస్తే అన్నాడట, ఉగ్రుడైపోయాడట. వాడు చెడిపోయింది కాక నిన్ను కూడా జడగొట్టేశాడా, ఆఖరికి యజ్ఞోపవేతం జంజం కూడా తీసేసావా నువ్వు అని చెప్పి ఆయన ఉగ్రుడైపోయాడట. తమ్ముడు పురుషోత్తంతో ఆయన అన్న మాటలు ఎలా ఉన్నాయో ఆ రోజుల్లో ఎంత ఇది ఉందో. ఒరే వంశోద్ధారక, ఒకసారి పురుషోత్తము చౌదరి గారు మరి వాళ్ళ ఊళ్ళు వెళ్ళినప్పుడు ఒరే వంశోద్ధారక, ఒరే వంశపావన, తా జడ్డ కోతి వనమెల్ల చెరిచినట్లు చెరిచినావురా అని నిందవాక్యం వచించి అతని కాళ్ళ ఎదుట సాష్టాంగపడి, ఓ పక్కన అసలైన దేవుడు ఈయనే అని మనసులో తెలుసు. నా తమ్ముడు వెళ్ళాడంటే సామాన్యంగా వెళ్ళడు, ఆయనే అసలైన దేవుడు. కానీ పైకైతే భీష్మించుకు నేను రాను, నేనెందుకు యేసు ప్రభువుని నమ్ముతా అంటున్నాడు. అది లోపల ఒప్పుకున్నాడని ఎట్లా తెలుస్తుందంటే తిడుతూ వంశాన్ని చెరగొట్టావు కదరా అని తిడుతూ ఈయన పాదాలకు నమస్కారం పెట్టాడంట. పురుషోత్తం గారి మోమున మందహాసము తాండవమాడుచుండ
శాంతవరస అన్న కపటోపవాక్యములను సదుద్రము ప్రశాంతుని చేశారు. ఇకపోతే వాళ్ళ అబ్బాయిని చూసి, ఏమిరా అప్పల నరసింహ, నన్నెంత మోసం చేసిపోయినావేమి అని విచాగ్రస్తుడు ప్రశ్నించాడు. ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఊళ్ళల్లో డైరెక్ట్గా బహిరంగంగా ప్రభువుని అంగీకరించలేదు, కానీ రహస్య క్రైస్తవులుగా ఉన్నారట. అంటే పైకి ఒప్పుకోం, కానీ లోపల యేసు ప్రభువే దేవుడు అని తెలుసు అనే రహస్య క్రైస్తవం. అంతే, ఇక మనం చేయగలిగింది ఏమి లేదు అటువంటి చోట్ల. అప్పల నరసింహ ఎవరు, జగన్నాథ్ చౌదరి గారి అబ్బాయి, కోడలు, వీళ్ళంతా బాప్తిజం తీసుకుని ప్రభువుని అంగీకరించినట్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత పురుషోత్తం చౌదరి గారు ఒక ఉత్తరం రాశారట. ఎవరికి? అన్నగారికి. అది 1864 సంవత్సరం. అప్పుడు బందరకు ఉప్పినొచ్చింది. బందర్ అంటే మచిలీపట్నం, మా నేటివ్ ప్లేస్కి బందర్కి చాలా దగ్గర, 15 కిలోమీటర్లు. కాబట్టి ఆ బందరకు ఉప్పినొచ్చిందంట. మా పూర్వీకులు ముసలివారు అంటుండేవాళ్ళు మా చిన్నప్పుడు, ఉప్పినొచ్చి అందరిని ఊడ్చుకుపోయింది ఇక్కడ. ఇగో మన తాతో ముత్తాతో అమ్మమ్మ పలానా చెట్టు ఎక్కి కొమ్మ పట్టుకుని ఏలాడిందంట, బతికింది. పలానా ఏదో చెట్టు ఎక్కాడు, ఆ చెట్టు పట్టుకు ఏలాడితే బతికాడు, అట్లా అయింది, మొత్తం అంతా కొట్టుకుపోయింది అంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడో వాళ్ళకి తెలియదు. అంటే 1864 అంటే నా చిన్నప్పటికి 100 సంవత్సరాలు అయింది, అంతే కదా. ఇది జరిగి 1864 అంటే అప్పటికి 100 సంవత్సరాలు అయింది. అంటే ఇప్పటికి 150 సంవత్సరాల కదా. అంటే పురుషోత్తం చౌదరి గారు సువార్త ప్రకటించిన రోజుల్లో మా బందరకు మచిలీపట్నం ఉప్పినొచ్చిందన్నమాట. కాబట్టి అన్నగారికి ఉత్తరం రాశాడట. అన్న, మీరు బాగా వినండి, ఇది చలోక్తిగా రాశాడు అన్నగారికి. అన్న, బంగాళా సముద్రం పొంగి బందరును ముంచివేసింది, ప్రజలు జలసమాధి అయిపోయారు. మీ దేవతలు కూడా ఆ ప్రళయం తప్పించుకోలేకపోయినవి, కర్ర దేవతలు తేలిపోయినవి, రాతి దేవతలు పాతాళంలోకి పోయినవి, మంటి దేవతలు కరిగి అడుగంటిని, అవి తమ్మును తామే రక్షించుకోలేకపోయినవి కదా, మిమ్ము ఎలాగో రక్షింపగలవు, కావున కర్తవ్యము యోచించుకొనుడు అని చెప్పి ఉత్తరం రాశాడట. అన్నయ్య, ఇంక ఎన్ని చెప్పినా వింటలేదు. ఇదిగో అసలు ప్రాణం లేని ఆ విగ్రహాలను దేవుళ్ళు అసలు దేవుళ్ళు కాని దాని దేవుళ్ళు అని అంటున్నారు. బందర్లో ఉప్పునొచ్చి అందరూ కొట్టుకుపోయినట్టే, మనుషులు చచ్చినట్టే, అన్నీ కొట్టుకుపోయినట్టే, అన్ని వస్తువులు కొట్టుకుపోయినట్టే మీ విగ్రహాలు కూడా వస్తువుల్లాగా కొట్టుకుపోయినాయి, కరిగిపోయినాయి, పూడిపోయినాయి మట్టిలో. వాళ్ళని నువ్వు దేవుళ్ళని నమ్ముతున్నావని రాశాడట. ఆ ఉత్తరంలోని సత్యం జగన్నాథ్ చౌదరి గారు గ్రహించకపోలేదు. క్రమేణా ఆయన కొంత మట్టుకు మార్గమునకు వచ్చినను క్రైస్తవ మతం సత్యములను విశ్వసించుటకు ఆయన ఛాందసారం ఒకటి. లోపల ఆయన దేవుడని తెలుస్తున్నా ఒప్పుకోలేకపోయాడట. ఆయన అలాగే హిందూగానే చచ్చిపోయాడట్లే. ఎవరు? జగన్నాథ్ చౌదరి గారు, వీళ్ళ అన్నగారు హిందూగానే చచ్చిపోయాట. కాబట్టి ఒక్కొక్కరు ప్రభువును అంగీకరించరు, అంతే. వాళ్ళు లోపల తెలిసినా కూడా అంగీకరించరు. దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి మరి చిట్టి వలస ముసలాయన అయిపోయాడు. ఎప్పుడు ఈయన పురుషోత్తం గారు ఇక ముసలాయన అయిపోతూ మరి పెద్దగా ఏం చేయలేకపోతున్నటువంటి పరిస్థితిలో వచ్చింది. ఆ రోజుల్లో ఇక చిట్టి వలస నుంచి రిటైర్మెంట్ లాగా తీసుకున్నాడు. 1870 అంటే 63 సంవత్సరాలు వచ్చేసినాయి అప్పటికి. ఇక 63 సంవత్సరాలు పెద్ద ఓపిక లేదు. కాబట్టి అక్కడ రిటైర్మెంట్ లాగా తీసుకుని వాళ్ళ అబ్బాయిలు సెటిల్ అయ్యారు. ఎవరో పురుషోత్తం చౌదరి గారి అబ్బాయి ఒక ఆయన ఎస్ఐ ఇట్లా ఉన్నారు. కట్టక్కు, బరంపురం, ఒరిస్సాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటానికి ఆయన పైగా మధ్యలో ఆయన భార్య చనిపోయింది. వాళ్ళ సహోదరి ఒక ఆమెకి సేవ చేస్తూ ఉండేదట. ఆ రోజులు వెళ్ళిపోయాడు. అయితే 27 సంవత్సరములు ఆయన సేవలో వచ్చిన లండన్ మిషన్ వారు ఆయనకి ఏ విధమైన ఉపకార వృత్తి ఇచ్చి ఉండలేదు. అర్థమైందా? డబ్బు కోసమే యేసు ప్రభువుని అంగీకరిస్తారు. ఓ కారులో బంగ్లా తిరుగుతున్నారు ఇప్పుడు అని అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఏ మాత్రం ఆశించాల. ఆయనకి బత్యం ఆ రోజుకి ఎంత అవసరమో అంతే తీసుకునేవాళ్ళు. వీళ్ళు వాళ్ళకున్నది ఉన్న ఆస్తులు మొదట్లో ఉన్నవి ఏమీ తెచ్చుకోవాలా, ఇక్కడికి వచ్చి ఏమి సంపాదించుకోవాలా, కట్టు బట్టలతోటే. మరి ఈ యొక్క లండన్ మిషన్ సొసైటీలో ఈయన పనిచేశాడు. ఎక్కడన్నా పనిచేయని, శ్రీకాకుళంలో పనిచేయని, కట్టకలో పనిచేయని, అలాగే బరంపురంలో పనిచేయని, చిట్టివలసలో పనిచేయని, లండన్ మిషన్
27 సంవత్సరాలు సేవ చేశాడు. అనేక గ్రామాల సువార్త ప్రకటించాడు. ఆయన రిటైర్ అయినట్టుగా వెళ్ళిపోతున్నా అన్నప్పుడు మిషనరీలు ఆయనకి ఏమీ వాళ్ళ ఉపకారం, అయ్యా మీరు ముసలాయన అయిపోయారు, ఇక ఎలా బతుకుతారు, మరి మీకు నెలకెంతనో ఏదైనా ఇస్తామని, కానీ ఏమనలా, ఏం చేయలే. ఎందుకంటే ధర్మంగా ఆయన చేసిన దానికి ఆయనకి ఇచ్చామనుకున్నారు ఏమో, కానీ ఆయన అంటే ఏమి రిక్తుడుగా ఇంత సేవ చేసి ఇదంతా ఎందుకు చేశాడు ఈయన? యేసు ప్రభు గురించి ఇంత త్యాగం చేసి అంతమందిని ఎదుర్కొని రాళ్ళ దెబ్బలు తిని వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి చేస్తే ఈయనకేమైనా వచ్చిందా? అందరూ అనుకుంటూ ఉంటారు క్రైస్తవులకి ఎక్కడి నుంచో ఏదో వచ్చేస్తూ ఉంటుంది, ఓ డబ్బు వచ్చి పడిపోద్ది అనుకుంటారు. మరి పురుషోత్తం చౌదరి గారికి మరి లండన్ మిషన్ వాళ్ళు మిషనరీలు వాళ్ళంతా కూడా మరి ఓ డబ్బు ఇచ్చారా? ఏమి ఇవ్వాల, అంతే, ఎంత కావాలో అంతే. బహుశా పురుషోత్తం చౌదరి గారు కూడా నేను పనిచేసిన కాలానికి ఇచ్చారు అంతే, ఇక నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయాడట తర్వాత. కాబట్టి వీళ్ళు ఏ లాభాన్ని ఆశించి రాలా, ఏ లాభం కూడా పొందలా పెద్దగా. దేవుడేమి అధికంగా నువ్వు ఇంత సేవ చేసావని ఇచ్చేసాడా? అందరూ అంటుంటారు ఇదిగో యేసు ప్రభువుని నమ్మితే అది వచ్చేస్తుంది ఇది వస్తుంది, అదేం లేదు, అట్లా ఏం లేదు, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. కాబట్టి ఈయనకి ఏమిటి లాభం కలిగింది అని అంటే ఏమి లాభం కలగల. ఆయన దేవుడు అంత చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? పరలోకి వెళ్తాడు, అదే లాభం, పరలోకం వెళ్తాడు, అదే లాభం. అసలైన దేవుడిని ఆరాధించాడు. కాబట్టి ఆయనకి ఏదో డబ్బు సంపాదించుకున్నాడా అంటే ఏమి సంపాదించుకోవాలా, అలాగా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవటం జరిగిందట. ఇక తర్వాత ఈ భారం ఎందుకుంది? యేసుప్రభు బిడ్డలకి ఇతరులను రక్షించాలని ఇంత భారం ఏంటి? వాళ్ళ బంధువులందరూ తిట్టి పోశారు, వాళ్ళంటే వెళ్తే తిట్టారు, అయినా ఎందుకు చేశాడు? ఏంటి ఈయనకి లాభం అని అంటే దేవుడు యొక్క ఆత్మ వీళ్ళ ద్వారా చేస్తుంది. వాడు నరకానికి పోతున్నాడు, మిగతా వాళ్ళకు పరలోకాన్ని తీసుకోవాలని ఆలోచన. ఆ ప్రమాదమే కానీ ప్రజలకు లేకపోతే ఇలా ఇబ్బంది ఎందుకు పెడతాడు దేవుడు? వీళ్ళని ఇలా ఎందుకు తిప్పిస్తాడు దేవుడు? ఈ యొక్క విషయంలోనే దేవుడు కరుణామయుడు. ఎవరన్నా కూడా నరకానికి పోతుంటే ఆయన చూడలేక ఈ పని చేస్తున్నాడు. ఒక్క వాక్యం చూస్తే ఇర్మియా గ్రంథం దేవుడి యొక్క మనసు దాంట్లో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మనసే క్రైస్తవులకు కూడా ఉంటుంది, ఉండేటట్టు చేస్తాడు. ఆయన చేస్తాడు. తప్పిపోయేవాళ్ళు వేర్లే, చెడ్డవాళ్ళుగానే ఉంటారు, దాని గురించి కాదు. క్రైస్తవులకి ఎంత భారం ఎందుకు ఉంటుంది అంటే ఆయన చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు ఇలా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం ఇప్పుడుది కాదు, యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు 600 సంవత్సరాల క్రితం ఇర్మియా జీవించాడు ప్రవక్త. ఆయన ఆ రోజు చెప్తున్న మాటలు అవి. అలాగే అంతకుముందు యెషయా గారుతో చెప్పించిన మాటలు. ఈ మాటలు ఏంటి? అసలు దేవుడు మనసు అక్కడ తెలుస్తుంది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు యోధారాజు నగరికి దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. యోధారాజు అంటే అక్కడ ఇజ్రాయెల్ దేశమే. అది ఇర్మియాకి చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రకటించయ్యా అన్నాడు. దావీదు సింహాసనం మీద కూర్చుండి యోధారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించి నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపు. ఇదిగో దేవుడు మాట వినండి అని ప్రకటించు. యెహోవా ఎలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఆయన చెప్పింది ఏంటి? నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోండి. దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతులుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవం కలగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. అది చెప్పాడు. ఏం చెప్తున్నాడు అంటే నీతి న్యాయాలను ఆయన కోరుకునేది పెద్దగా మన దగ్గర నుంచి ఏం కోరుకోడు. నీతిగా ఉండవయ్యా, అది నాకు ఇష్టమైంది. నీతి న్యాయాలు నడుచుకోవాలి. దోచుకొనబడిన వానిని బాధపెట్టి వాని చేతులను విడిపించాలి, ఎవరినైనా రక్షించాలి. ఒకటి దగ్గర నుంచి ఒకడు దోచుకున్నాడు, ఒకడు బలవంతుడు బలహీనుడి దగ్గర దోచుకున్నాడు ఏదో, అది నువ్వు చూచావు, మనకెందుకులే అని నువ్వు ఊరుకోవద్దు. వాడి చేతిలోంచి వాడిని విడిపించు. ఆ దోచుకున్నదేదో వాడు దోచుకున్నదేదో మళ్ళీ వాడికి ఇచ్చే ఏర్పాటు చెయ్యి నువ్వు నీ చేతనైన చూస్తూ ఊరుకోవద్దు. అంటే ఆ మనస్సు క్రైస్తవుడు ఉండాలి.
ఎవరికైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయం నుంచి వాడిని బయటికి తీసుకురావాలి. బాధపడుతున్నది వాడు కదా, నాకేంటి అనుకోవద్దు. నువ్వు ఒకడు బాధపడుతున్నాడు అంటే ఆ బాధ ఎందుకు వచ్చిందో చూసి, దాన్ని ఎవరి వల్ల బాధ కలుగుతుందో చూసి వాడిని అరికట్టి వీడికి బాధ కలిగించ ఆపాలి మనం. కాబట్టి ఆ పని చేయాలి. పరదేశులు అంటే ఎవరు? ఇతర దేశస్తులు. ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నాడు, అనేక దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ దేశాల వాళ్ళ గురించి ఆయన చెప్పేది ఏంటంటే, వారిని పరదేశులను కానీ, తండ్రి లేని వారిని కానీ, విధవరాండ్రనైనా కానీ బాధింపకుడి, వారికి ఉపద్రవం కలగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందించుకుడి. నిరపరాధుల రక్తం చిందించుడి. ఆయనకి నిరపరాధులు అంటే చాలా ప్రేమ, అలాగే విధవరాండ్లు అంటే చాలా ప్రేమ. ఎందుకంటే వాళ్ళకి నష్టం జరిగింది, ఆల్రెడీ భర్తను కోల్పోయారు కాబట్టి ఆయనకి ప్రేమ. ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళ మీద ఆయనకి ప్రేమ. అలాగే తండ్రి లేని వారికి ఒక నష్టం జరిగింది, తండ్రి లేడు కాబట్టి ఆ నష్టం ఆయనకి బాధ. అలాగే పరదేశులు, ఈ ఊరు వాళ్ళు కారు, ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళ మీద జాలి. ఇవన్నీ దేవుడికి ఉన్నటువంటి మనస్సు. ఆ మనస్సు మనకు ఉండాలబ్బాయి అంటున్నాడు. మీరు నా స్వాస్యం కాబట్టి నీకు అది ఇవ్వండి, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నాకు ఈ అర్పణ ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అంటున్నాడా? మీరు నా స్వాస్యము, మీరు నా ప్రజలు, మిమ్మల్ని కాపాడుతున్నాను, మీరు నాకు ఇలా పూజలు చేయండి, లేకపోతే అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటున్నాడు. ఏమంటలా? నువ్వు మంచి మనసు కలిగి ఉండవయ్యా, పొరుగువాడి గురించి ఆలోచించవయ్యా, ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంటే దాని నుంచి తొలగించవయ్యా. ఇగో ఈ ఫలానా వాళ్ళని నువ్వు కాపాడటానికి ప్రయత్నించి, అది నా మనస్సు, నేను చేసే పని అదే. ఈ మనస్సు, దేవుడి యొక్క మనస్సు క్రైస్తవుల్లో పెట్టబట్టే క్రైస్తవులు ఇలా అనాథాశ్రమాలని ఆదుకోవటం, అనాథలను ఆదుకోవటం, హక్కును చేర్చుకోవటం, అలాగే స్కూళ్ళు కట్టించడం, వాళ్ళకి చదువు నేర్పించటం. భారతదేశ ప్రజలు మన ప్రజల మనకెందుకులే అనుకున్నారా? వైస్రాయల్ వాళ్ళు ఇక్కడ పరిపాలించినప్పుడు భారతదేశంలో ఎన్నో దురాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఊరిలో వాళ్ళు ఏదో సస్తున్నారు, మనకెందుకు అనుకున్నారా? అనుకోవాలా. వాళ్ళ దగ్గర దృష్టికి వెళ్ళగానే వెంటనే ఈ సతీసహగమనం, ఈ అన్యాయం ఏంటి, పిల్లలను చంపటం ఏంటి, స్త్రీలను చంపటం ఏంటి, అలాగే స్త్రీలకు విద్య లేకుండా చేయటం ఏంటి, వాళ్ళు చదువుకోకూడదు అంటం ఏంటి, ఇవన్నీ తప్పు అని వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పాలకుల దృష్టికి తీసుకెళ్ళగానే వాళ్ళని చట్టాలు చేశారు. వాళ్ళకి ఇష్టం పేద ప్రజలు కానీ ఇతర ప్రజల్ని కాపాడటం, ఇతర ప్రజలను రక్షించడం, ఇతర ప్రజలకు సహాయం చేయటం వాళ్ళకి ఇష్టం. ఎవరికి? క్రైస్తవులకి ఆ మనసు ఉంటుంది. ఎవరో తప్పిపోయేవాళ్ళు ఉంటారు, తప్పు మనసు ఉన్నవాళ్ళు వేరే విషయం. కాబట్టి క్రైస్తవుల యొక్క మనసు ఇలా ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుడు ఉంటే మనకు చాలదా? ఏం కాకోకుండా తెల్లారు లేచిన కాదు నాకు అది ఇవ్వు, నీకు ఇది ఇస్తా అని బేరం పెట్టేసి, అయ్యా నాకు ఇది కలిగిందనుకో నీకు ఎంత ఇస్తా అని దేవుడి దగ్గర వెళ్ళి మొక్కుకోవటం, ఇది కలిగింది కాబట్టి నీకు ఎంత ఇస్తున్నా అని ఇచ్చుకోవటం, ఇంతే తప్ప అసలు ఆయన మనిషికి ఇదిగో నువ్వు ఇది చెయ్యి అని చెప్పిన సందర్భం ఎక్కడైనా ఉందా? ఏ దేవుడైనా కూడా చెప్పిన సందర్భం ఉంది. ఇదిగో దేవుడు ఇట్లా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే యెషయా గారి ద్వారా 58వ అధ్యాయంలో ఆయనకి ఇష్టమైన పనులు చెప్తున్నాడు. ఆ దేవుడు, అటువంటి దేవుడు ఉంటే చాలదా మనకి? ఆయనకి ఇష్టమైన పనులు ఇవన్నీ, ఇట్లా ఇష్టం ఉన్న పనులు, ఆయనకి అటువంటి ఇష్టమైన పనులు కాబట్టి అటువంటి చేయమని అంటాడు. చేసిన వాళ్ళని చూసి చాలా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, ఆయన ఇష్టపడతాడు. అటువంటిదంతా 58వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటున్నాడు. 5వ అధ్యాయం నుంచి చక్కని వచనాలు ఉన్నాయి. ఇది ఆయనకు ఉన్నటువంటి మనస్సు. ఆ మనసే ఈ మిషనరీలు ఎంత సేవ చేయించినాయి. విలియం కేరీ గారికి రప్పించి ఎన్ని కష్టాలైన నష్టాలు, ఎంత వాడికి ఏమంత పని? భారతదేశంలో ప్రజల భాషల్లోకి బైబిల్ని మార్చాల్సినంత అవసరం ఏంటి ఆయనకి? బైబిల్లో అసలు దేవుడు ఉన్నాడు, ఇక్కడ అసలు దేవుళ్ళు కాని వాళ్ళని దేవుళ్ళు అంటున్నారు. మరి బైబిల్లో అసలు దేవుడు ఉన్నాడు అన్న విషయం ఈ ప్రజలకి తెలియాలంటే ఏం చేయాలి మనం? ఆ బైబిల్ని వీళ్ళ భాషలోకి రావాలి, వాళ్ళు భాష నేర్చుకోవాలి. మరి నిజంగా విలియం కేరీ గారు ఎంత కష్టపడ్డాడో, మరి 20 భాషలు నేర్చుకున్నాడట. అస్సలు ఎవరికైనా వీలవుద్దా? ఇక్కడికి వచ్చి కఠోర తపస్సు, భాషలు 20 భాషలు నేర్చుకున్నాడు. 43 భాషల్లోకి అనువదించాడు. మరి 20గా నేర్చుకున్నాడు, 43 భాషల్లోకి ఎలా అనువదించాడంటే ఆయా భాషలు పండితులను కూర్చోబెట్టుకున్నాడు. ఇంగ్లీష్లో ఈయన చెప్పేవాడు, ఆ పండితుడు కూర్చోబెట్టేవాడు, ఒక ద్విభాష అది ఇది ట్రాన్స్లేటర్ని పెట్టేవాడు. ఇదిగో ఇది దీంట్లో మాట, దానికి ఏంటండి మీ భాషలో, మీ యొక్క భాషలో అలా చేయండి, అలా చేయించాడు. అలా ఒక 23
స్వయంగా 20 భాషలు నేర్చుకుని 43 భాషల్లో తర్జుమా చేయించాడు విలియం కేరీ. ఏంటి ఆయనకు అంత అవసరం? ఆయన భార్యను పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, అసలు చాలా కష్టాలు పడ్డాడు ఆయన. అక్కడ 73 సంవత్సరాలే బతికాడు. ఎందుకు జరిగింది ఇదంతా అంటే, ఇదిగో ఈ దేవుడు మనస్సు ఆయన కూడా పెట్టాడు. జనరల్గా ఆయన ఇష్టమైన మనుషులు కొంతమందికి ఆయన బాగా ఇచ్చేస్తాడు, దాన్ని ఆ యొక్క గుణాలు, ఆయన గుణాలు వచ్చేట్టుగా చేస్తాడు. రోమపత్రిక 8:29లో ఆ మాట ఉంటుంది, అది నాకు దర్శనం నాకు చూపించాడు. కాబట్టి ఆయన గుణాల్లోకి మార్చుతున్నట్టు నాకు చెప్పేశాడు. అట్లాంటి గుణాలు వస్తాయి క్రైస్తవులకి. కాబట్టి అదేంటి అంటే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా అంటూ 6 నుంచి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారం ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేగు చుక్కవలే ఉదయించును. ఎంత చక్కని మాటలు! ఎవరు చెప్తున్నాడు? దేవుడు యెషయా గ్రంథం ద్వారా ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నాడు. వాళ్ళంతా కూడా ఉపవాసం ఉండి బ్రహ్మాండంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారట. అస్సలు బాగా కడుపు కాల్చుకుని ఉపవాసం ఉన్నాం, మీరు మా మాట వింటలేదేంటి అంటున్నారట. ఇంకా ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాం అంటలేను. అసలు అది ఉపవాసం నాకు ఇష్టమా అన్నాడు. ఇట్లా చెప్పాలిగా. ఇప్పుడు వేరే మతాల్లో కూడా దేవుడి గురించి ఇచ్చేస్తే మంచిది, అది చేస్తే మంచిదని ఉపవాసాలు ఉంటారు. అది ఈయనకి కూడా అట్లా చేస్తే అది నాకు ఇష్టం లేదబ్బాయి, నువ్వు ఉపవాసం ఉంటావు వాళ్ళ నాకేం ఒరిగేది ఏమీ లేదు. నువ్వు ఉండవలసిన తీరి అసలు నాకు ఇష్టమైన ఉపవాసం ఏదంటే, ఇది ఈ పనులు చేసావా, అది నాకు ఇష్టమైంది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కడుపు కాల్చుకుని ఉపవాసం ఉంటే నేను మెచ్చుకుంటాను అనుకుంటున్నావు. అది కాదు నేను మెచ్చుకునేది నువ్వు చేసే పని, అది నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఏంటి ఆ పని అట? నువ్వు చేసే పని ఏముండాలట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను ఓకులు తీయుటయు. దుర్మార్గులు కొంతమంది కట్లు కడతారు, నీకు కట్టక్కర్లా. దుర్మార్గులు కొంతమందికి ఇబ్బందులు పెడతా ఉంటారు, అవి విప్పాలబ్బాయి నువ్వు, అది నాకెందుకులే, ఆడేవడో వీడికి కట్టాడుగా నా. కాడిమాను మోకులు కొంతమంది బలవంతులు, బలాత్కారులు బలహీనుల మీద బలవంతంగా బానిసత్వంగా ఉంచుకుంటారు, వాటిని తీసేయాలి నువ్వు ఎట్లాగో అట్లా వెళ్ళి. బాధింపబడని విడిపించాలి. ఎవడో బాధపడుతుంటే నాకెందుకండి, వాడెవడో ఒకడు బాధపడుతుంటే అంటే విడిపించాలి, నువ్వు వెళ్ళి విడిపించాలి. అలాగే ప్రతి కాడిని విరక్కొట్టుడు, నీది కాదు నాది కాదు అని కాదు, ఎవడి మీద అయినా అన్యాయంగా ఒక కాడి, ఒక బంధకం, ఒక అన్యాయం జరుగుతూ ఉంటే ప్రతి అన్యాయాన్ని విరగ్గొట్టాలి. ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా, అది నువ్వు చేయాల్సిన పని. అంటే పరుల గురించి నిరంతరం శ్రమపడాలి నువ్వు, నీ గురించి కాదు. నాకు అది వచ్చేయాలి, నీకు ఇది వచ్చేయాలి, నాకు అది బాగా, అది నీకు గురించి కాదు నువ్వు ఆలోచన. నాకు ఇష్టమైంది ఏంటంటే, నీ గురించి కాదయ్యా నువ్వు ఆలోచించాల్సింది, పక్కవాడి గురించి, పొరుగువాడి గురించి నువ్వు ఆలోచించాలి. అది నాకు ఇష్టమైన. నువ్వు ఏ రోజున పొరుగువాడి గురించి ఆలోచిస్తావో అప్పుడు నాకు ఇష్టమైన ఉపవాసం చేసినట్టు. నువ్వు పొరుగువాడి గురించి ఆలోచించుకోవడం నిరంతరం నాకు అది ఇది అని నీ గురించి ఆలోచించుకుంటే, నువ్వు అందరూ ఎన్నిసార్లు ప్రార్థనలు చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, అది నాకు ఇష్టం లేదబ్బాయి అన్నాడు. అట్లా దేవుడు చెప్పేవాడు ఎక్కడన్నా ఉండాడా? అందరూ అట్లా ఉపవాసాలు చేస్తున్నారు. వాళ్ళు దేవుళ్ళు ఎప్పుడైనా ఈ ఉపవాసం నాకు వద్దబ్బాయి, ఏంటికి ఉపవాసం మీరు చేసేది, మీరు ఫలానా తప్పు పని చేయకుండా ఉండటం కదా నాకు ఇష్టం అని ఏ దేవుడైనా ఎవరికైనా ఎప్పుడైనా చెప్పారా? అసలు మాట్లాడటం జరిగిందా? ఇట్లా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తల ద్వారా. ప్రవక్తలు మాట్లాడుతున్నారు, వాళ్ళ సొంతంగా మాట్లాడరు కాబట్టి ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. అట్లా ఆయన ఇట్లాంటి వాళ్ళు అంటే నాకు ఇష్టం అబ్బాయి అంటున్నాడు. ఇట్లా మాట్లాడే దేవుడు మనకుంటే చాలదా? పైకి ఎంత మంచి త్యాగ బుద్ధి కలిగిన దేవుడు, మనల్ని ఉండమనే దేవుడు ఎక్కడన్నా దొరుకుతాడు. అలాగే నువ్వు ఉపవాసం ఉన్నావు, కడుపు మార్చుకున్నావు అనుకుంటున్నావు, కానీ అది దానివల్ల ఏం ఒరిగేది లేదబ్బాయి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు,
నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయ్యు. చూడు, నువ్వు తినకుండా ఉండటం కాదు, నువ్వు తినే ఆహారం ఈరోజు ఉందే అది ఎవరికో పెట్టాలి, నువ్వు ఆకలిగా ఉన్నవాడికి. అది కదా, అంటే పొరుగువాడికి పెట్టాలి నువ్వు. అలాగే నీ రక్త సంబంధికి ఏదో ఇబ్బంది వచ్చింది, ఆడికి ముఖం తప్పించి ఆడికి ఏదో ఇబ్బంది వచ్చింది, నన్ను ఏమైనా అడుగుతాడేమో అటు ఇటు పోకూడదు. వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నువ్వు ఆ ముఖం తప్పించుకుని తిరగకూడదు. ఏంటి వాడి ఇబ్బంది అనేది నువ్వు చూడాలి. అలాగే దిక్కుమాలిన వేదనని ఇంట చేర్చుకున్నట్టు, దిక్కుమాలిన వేదనలను నీ దగ్గర తీర్చుకో. అంటే వాళ్ళు ఏదోటి చెయ్యి, వాళ్ళ గురించి దిక్కుమాలిన వేదనలను వదిలేయొద్దు, ఏదోటి చెయ్యి. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వు. వారికి పాపం వస్త్రాలు లేవు, వస్త్రం ఇవ్వు. ఇవే కదా నాకు ఇష్టమైన ఉపవాసం, ఇదేయ్యా నాకు ఇష్టమైన ఉపవాసం ఇది. అంతేగాని నువ్వు ఊరికినే ఉపవాసం ఉన్నాను అని అంటే అది నాకు ఇష్టం కాదాను. అట్లా ఈ విషయాలు కానీ నాకు ఇష్టమైనటువంటి ఈ ఉపవాసం ఈ మాట ఇవి కానీ చేస్తే నీ అలాగను నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఇది ఆయన చెప్పాడు. కాబట్టి ఇట్లా చెప్పే దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? ఈ దేవుడు ఉన్నాడు. ఇదే నచ్చింది పురుషోత్తం చౌదరి గారికి, ఇవే నచ్చినాయి పరవశ సూర్యనారాయణ గారికి. వాళ్ళు పెద్ద పండితులు, బ్రాహ్మణ పండితులు, వీళ్ళకి నచ్చింది ఇవి. ఈ గుణాలు కలిగిన దేవుడు, ఈ గుణాలతో ఉండమని చెప్పే దేవుడు మనకు కావాలి అని వాళ్ళకి నచ్చింది. అంతే తప్ప వాళ్ళకి ఏమన్నా వచ్చిందా? పరవశ సూర్యనారాయణ గారికి ఏం పెద్దగా వచ్చింది ఏమీ లేదు. దేవుడు ఏమి ఇవ్వలేదు కూడా, అంత సేవ చేయించుకున్నాడు అంతే. ఇవ్వదలసింది పరలోకంలో ఇస్తాడు. అలాగే పురుషోత్తం చౌదరి గారికి ఏమి అధికంగా ఏమి ఇవ్వాల, మామూలు అందరు మనుషుల్లాగానే. ఇంకా మామూలుగా ఆయన ప్రభు వైపు రాకుండా ఉంటే వాళ్ళు జమీందారుల దగ్గర ఆస్థాన కవులు కాబట్టి అది ఇది సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ లేకపోయినా అక్కడ దాచిపెట్టబడింది. అయితే ఈ పురుషోత్తం చౌదరి గారు కులాచార పరీక్ష అని ఒక పుస్తకం రాశారు. అది చిన్న పుస్తకం నా దగ్గర ఉంది, అది ఇప్పుడు చెప్పలేను. వీరుంటే వచ్చే ఎపిసోడ్లో అది కూడా చెప్తా. ఆయన అందరూ తిరస్కరిస్తున్నారు కదా, ఆయన్ని తిరస్కరించినప్పుడు ఈ కుల భ్రష్టుడు అయిపోయావు నువ్వు అని చెప్పినప్పుడు అసలు కులం ఎక్కడి నుంచి వచ్చింది మీకు, ఏంటి నీ కులం అని చెప్పి ఒక పత్రిక రాసి అందరికి పంచాడు. అది వచ్చే ఎపిసోడ్లో మీకు చెప్తాను. ఇప్పుడు 28వ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెప్పి ఈ ఎపిసోడ్ కూడా ప్రభు తగిన నడిపించారు, ఆశీర్వదించారు. బిడ్డలకు కూడా తండ్రి తగిన ప్రేరణ కలగజేసిన వందనాలు. ఇక ముందు కూడా ప్రభు మా పరిచర్యను దీవించండి, తగిన నడిపింపు దయచేసి ఆశీర్వదించండి. యేసునామమున పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు.